పోలీస్ అధికారుల గురించి నేను మాట్లాడిన మాటలను మాత్రమే వెనుకకు తీసుకుంటున్నానని దళిత సంఘం నాయకులు అంబాలరాజు అన్నారు. దళితవాదిగా బహుజనవాదిగా మాపై జరుగుతున్న విషయాలపై ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మా దళిత సమాజానికి చెందిన పోలీస్ ఆఫీసర్స్ ఎస్ఐలు ఆరోగ్యం, వివేక్ మరియు కానిస్టేబుల్స్ తిప్పారావు, విద్యాసాగర్, నిరుపటి సారయ్య, మొలుగు శ్రీనివాస్ మంథని, మధు మరియు హోంగార్డ్స్ రేణిగుంట్ల అశోక్, పర్లపెల్లి సురేష్ పేర్లను నేను ఒక ఉదాహరణగా చెప్పాను. ఎందుకంటే వెనువెంటనే పై అధికారులు బదిలీ అయ్యారు. ఇది ఉద్దేశపూర్వకంగానే బదిలీ అవుతున్నారా, దళిత బిడ్డలను అని బదిలీ చేస్తున్నారా ప్రశ్నించాను. బహుజనవాదిగా, దళితవాదిగా సామాన్య ప్రజానికానికి కాకుండా ఏ అధికారికి అన్యాయం జరిగినా వారి పక్షాన ప్రశ్నించే గొంతుకై ప్రశ్నిస్తా. నేను నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ అనేది వ్యక్తిగతంగా అధికారుల గురించి మాట్లాడింది కాదు. ఆ విధంగా వక్రీకరించి ఎవరి ఆలోచనలకు అనుకూలంగా వారు మాట్లాడటం మంచిది కాదు. కేవలం నా ఉద్దేశం ప్రజల గొంతుకై నిలబడడం మాత్రమేనని పేర్కొన్నారు. నిన్న పత్రికా సమావేశంలో మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులు ఎస్ఐ ఆరోగ్యం గారి గురించి, వివేక్ గారి గురించి, కానిస్టేబుల్స్ తిప్పారపు విద్యాసాగర్, నిరుపటి సారయ్య, ములుగు శ్రీనివాస్, మంతిని మధు, హోంగార్డ్స్ రేణుకుంట్ల అశోకు, పర్లపల్లి సురేష్ గారులపైన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నా. వారి బదిలీలలో ఏసీబీ శ్రీనివాస్జీ గారు కానీ, జమ్మికుంట సిఐ వరగంటి రవి గారుల పాత్ర లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వాళ్ళ బదిలీలు సాధారణ బదిలీలే తప్ప ఆ బదిలీలో ఎవరి ఒత్తిడి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.